Part 3. బట్ ఆ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఆ మొబైల్స్ మీద ఎంటర్టైన్మెంట్ చూసుకోవడం లేకపోతే టీవీలు చూసుకోవడం కింద ఉంది. నిజంగా ఆ ఇళ్లలో నానమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటే నాట్ ఓన్లీ స్టోరీ టెలింగ్ ఎంటర్టైన్మెంట్ వేయాలని కాదు, కానీ మంచి ఎలా చెప్పాలంటే మంచి మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్పేవారు అప్పట్లో. ఆ స్టోరీస్ మనకి ఏంటంటే లైఫ్ లాంగ్ మనల్ని గైడ్ చేస్తాయి. స్టోరీసే కదా అని గొప్ప అంచనా వేస్తాం. అవి మనకి రామాయణం కొన్ని నేర్చుకోవచ్చు, మహాభారతం కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి కొన్ని నేర్చుకోవచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ గురించి కొన్ని నేర్చుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీస్. సో మన అడాప్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలా స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటాయి, కొన్ని కామికల్ వేలో ఉంటాయి, కొన్ని హిలేరియస్గా ఉంటాయి, కొన్ని వచ్చి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, కొన్ని అంటే ప్రాబ్లమ్ సాల్వ్గా ఉంటాయి. సో మనకి అవసరమైతే పిక్ చేసుకునే కొన్ని మూవీస్ ఉంటాయి. అదేంటన్నది మన పర్సనల్ చాయిస్. వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టోరీస్. సో స్టోరీసే కాబట్టి మనం ఈ స్టోరీసే డిస్కస్